నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు ఎంత భాగ్యవంతుడు లెక్కిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఈ లోకంలో నీకు ఏమున్నా లేకపోయినా విశ్వాసివైతే, దేవుని విశ్వాసం కనుకుంటే, సజీవుడనే దేవుడు నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు, మూడో రోజున మరణాన్ని జయించి తిరిగి లేచిన మహోన్నతన దేవుని మీద పుష్కలంగా నీకు విశ్వాసం ఉంటే, యాకోబు అనే దైవజనుడు అంటాడు, లోకమందు దరిద్రులైన వారు విశ్వాస విషయంలో ఎలాంటి వారు? భాగ్యవంతులు అన్నాడు. చాలా చక్కని మాట. అంటే ఈ లోకంలో అన్నిటికన్నా గొప్ప ఆస్తి అంటూ ఏదైనా ఉంది అంటే అది దేవుని మీద విశ్వాసమే. వాళ్ళు భాగ్యవంతులు. కొన్నిసార్లు భౌతిక సంబంధమైన సంపదలు పెరుగుతున్నప్పుడు గర్వం వస్తుంది, అహంభావం వస్తుంది. డబ్బు లేనప్పుడు ఒకలా, డబ్బు ఉన్నప్పుడు ఒకలా ప్రవర్తించే విధానాలు బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి. ధనవంతుడు దురుసుగా మాట్లాడతాడని బైబిల్లో. యూజువల్గా ఎవరైనా తమకున్న ధనాన్ని బట్టి అతిశిస్తున్నారని ఎలా చెప్పేయచ్చో తెలుసా? వారి మాటలను బట్టి. అంతకుముందు ఉన్నంత సౌమ్యత మాటల్లో ఉండదు, అంతకుముందు ఉన్నంత వినమ్రత మాటల్లో ఉండదు, ప్రేమపూర్వకమైన పలకరింపులు వారి యొక్క ఉద్దేశాల్లో కనబడదు. ఎందుకోసం అంటే ఏదో రకమైన గర్వం, ఏదో రకమైన అహంభావం. దేవుడు నిన్ను ఎంతగానైనా దీవిస్తాడు, కానీ ఆ దీవెన పొందిన తర్వాత నీలోనికి ఏం రాకూడదు? గర్వం రాకూడదు. విశ్వాస విషయంలో నువ్వు భాగ్యవంతుడిగా ఉన్నావా? పుష్కలమైన నమ్మకాన్ని దేవుని మీద కలిగి ఉన్నావా? ఒక ఉపద్రవం వచ్చినప్పుడు, ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక శోధన వచ్చినప్పుడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను నడిపించే దేవుడు ఆయన, మై గాడ్ ఇస్ ఇన్ కంట్రోల్, ఆయన నన్ను బలపరుస్తాడనే విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావా?